చాలామంది నడుము నొప్పితో నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో, వాళ్ళలో చాలామంది ఎంఆర్ఐ తీస్తుంటే డిస్క్ బల్జెస్ అని ఉంటుంటాయి. సో, వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, "డాక్టర్ గారు డిస్క్ బల్జ్ ఒక్కసారి బయటకొస్తే ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళదంట కదా! మళ్ళీ తగ్గదంట కదా!" అని అంటారు. సో, ఈ డిస్క్ బల్జ్ అనేది ఫస్ట్ ఎందుకొస్తుందో తెలుసుకుంటే అనమాట, ఓవర్ వెయిట్ మూలంగా, ఫార్వర్డ్ బెండింగ్ మూలంగా, కింద నుంచి బరువులు ఎత్తటం మూలంగా, స్పైన్ సరిగ్గా కూర్చునే పోస్చర్ సరిగ్గా లేకపోవటం మూలాన 2 వెర్టిబ్రా అంటే వెన్నుపూస మధ్యలో ఉన్న డిస్క్‌లనేవి మెత్తగా ఉంటాయి. అవి షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తాయి. ఆ షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేసినప్పుడు ఈ బరువంతా వాటి మీద ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. మన పోస్చర్ మెయింటైన్ అవుతుంది. ఇవి వాటర్‌తో నిండి ఉంటాయన్నమాట. అంటే హైడ్రేషన్ అది డిస్క్ హైడ్రేషన్ అనేది మన పోస్చర్ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో, ఎప్పుడైతే ఈ బరువు ఎక్కువయ్యి ముందుకు నుంచి కింద నుంచి వస్తువులు తీస్తుంటారో, ముందుకు వంగుతుంటారో, సో, ఈ వెన్నుపూస మీద వేర్ అండ్ టేర్ అంటే డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. దాంట్లో వాటర్ కంటెంట్ నెమ్మదిగా తగ్గుతుంది. దీని మూలంగా ఏంటంటే డిస్క్ లోపల ఫైబర్స్ అనేది బల్జ్ అవుతూ ఉంటాయి. సో, దాని బౌండరీ నుంచి బయటకొస్తే దాన్ని డిస్క్ బల్జ్ లేదా ప్రొట్రూజన్ అంటాం. సిగ్నిఫికెంట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ తీసుకుంటే, ఎక్కువ సమయం పడుకొని ఉంటే ఒక 3-4 రోజుల పాటు కొన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ టాబ్లెట్స్ అట్లాంటివి వేసుకుంటుంటే, సో, ఆ డిస్క్ బల్జ్ అనేది ఇన్‌ఫ్లమేషన్ తగ్గి అది పూర్వస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, దీన్ని డిస్క్ బల్జ్ అంటాం. ఎప్పుడైతే ఈ డిస్క్ లోపల ఒత్తిడి బాగా పెరిగిపోయి డిస్క్ మీద ప్రెషర్ పెరుగుతున్నప్పుడు అందులో యాన్యులస్ ఫైబ్రోసిస్ అని చెప్పి ఫైబర్స్ పగిలి అందులోపల డిస్క్ న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్ పల్పోసస్ బయటికి వస్తే కనుక దాన్ని మనం డిస్క్ హెర్నియేషన్ అంటాము. డిస్క్ ఎక్స్ట్రూజన్ అని కూడా అంటాము. అందులో ఒక ముక్క కట్ అయిపోయి డిస్క్ నుంచి బయటకు వచ్చేస్తే దాన్ని సిక్వెస్ట్రేటెడ్ డిస్క్ అంటాం. అది స్పైనల్ కెనాల్లోకి వెళ్ళిపోయి నరాలను అనేది ప్రెషర్ పెడుతుందన్నమాట. సో, డిస్క్ ఎక్స్ట్రూజను, డిస్క్ సిక్వెస్ట్రేషను ఇవన్నీ ఇర్రివర్సిబుల్. వేరాస్ డిస్క్ బల్జీ ఎర్లీ స్టేజ్‌లో వచ్చేది రివర్సిబుల్ అవుతుంది. ఎందుకు రివర్సిబుల్ అవుతుందంటే అందులో ఉండేది ఇన్‌ఫ్లమేషన్ మాత్రమే. ఆ ఇన్‌ఫ్లమేషన్ తగ్గే మందులు కనుక మనం తీసుకుంటే, దానికి తగిన రెస్ట్ తీసుకుంటే ఈ డిస్క్ బల్జెస్ ఆర్ ప్రొట్రూజన్స్ అనేవి ప్రారంభ దశలో నార్మల్ స్టేజ్ కంటే దాని బౌండరీ లోపలికి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో, డిస్క్ బల్జెస్ వచ్చేసినాయి కాబట్టి ఏదో అయిపోయిందని భయపడాల్సిన పని లేదు. న్యూరో సర్జన్ ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ అవ్వండి.